హలో అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడైతే ఇదిగోండి నిన్న మా ఇంట్లో జరిగిన ఫంక్షన్ వీడియో ఆనంద్ ఫంక్షన్ వీడియో ఎడిట్ చేస్తున్నాను. ప్రెజెంట్ అయితే ఇప్పుడు యోధా షూట్‌కెళ్ళిందండి. మీరు నిన్న చూసే ఉంటారు. రాజనందిని వాళ్ళ నాన్నగారు పెట్టినటువంటి వీడియోలో యోధా ప్రాక్టీస్‌లో ఉంది. చాలామంది అడుగుతున్నారు యోధా డీకి వెళ్ళిందా అన్నయ్య అని. అవునండి. ఒక ఒక ఎపిసోడ్‌కైతే ఎళ్ళుంది. అదనమాట. అది నందిని కోసం ఫ్రెండ్స్ కాబట్టి. సో, ఇప్పుడైతే యోధా కోసం నేను మా సొంత ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ పాలకూర టమాటా కర్రీ చేసిందండి. ఓకేనా? సో, అలాగే చపాతీ ఈవినింగ్ లేట్ అవుతుందేమో మళ్ళని అన్నం వండింది. మళ్ళీ ఇగ చపాతీ చేస్తుంది. అంటే సాయంత్రం కొంచెం షూటింగ్‌లలో తినొచ్చు కదా! కొంచెం కొంచెంగా తినొచ్చు కదా! అని చెప్పేసి ఇలా కూడా చేస్తుందనమాట. సో ఈ విధంగా మేము ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. కొంచెం ఇప్పటిదాకా నేను ఎడిటింగ్‌లే చేసుకుంటూ కూర్చున్నాను. చాలా టైమ్స్ నాకు అంటే లేట్ అయింది. కొంచెం పెద్ద వీడియో కదా! ఆనంద్ ఏంటంటే ఆహ్, ఏదో మా ఫస్ట్ ప్రెజెంట్ అయితే మేము ఇక్కడ మా ఇంట్లో ఇక్కడ రెంటింట్లో ఉన్నాం కాబట్టి ప్రెజెంట్ చేయాలి ఇక్కడ కాబట్టి సిచ్యువేషన్ ప్రకారం ఇక్కడ చేసాము. మిగతాది ఫంక్షన్ కొంచెం గ్రాండ్‌గా చేద్దాము బయట మా సొంత ఇంట్లోనే అనుకుంటున్నాము ప్రెజెంట్ అయితే. ఆ వీడియో కూడా మీకు వస్తుంది. చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ఇప్పుడైతే ఎడిటింగ్ అంతా చేశాను. అప్లోడ్ చేసేసరికి ఐ థింక్ రేపు వస్తదేమో మేబీ వీడియో. ఆ డౌన్‌లో షేప్ చూడండి ఎట్లొచ్చిందో. అయ్యయ్యయ్యో! అసలు మేము చపాతీలు ఎక్కువ తినమండి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. మేము చపాతీలు ఎక్కువ తినం. ఎందుకంటే ఈ చేసేసి ఇంతకు చేతులు నొప్పొస్తాయి. అంత ఇంట్రెస్ట్ కూడా మా ఇంట్లో ఉండదనమాట. చపాతీల మీద ఫుడ్ ఎక్కువ ఇష్టం ఉండదు చపాతీలు. ఏదైనా ఉంటే రైసే. దీంట్లో కలిపింది పిండి. బట్ కానీ చేయాలంటే కూడా కొంచెం ఇంకా అది ఉంది కాబట్టి సేఫ్ అండి మాకు. ఎమ్మటి దాంట్లో వేస్తున్నాము పిండి అదే కలిపిస్తుంది కాబట్టి కొంచెం సేఫ్ అయ్యాము అనుకోవాల్సిందే. హలో అండి. సో మేమైతే ప్రజెంట్ నిన్న అకేషన్ అంతా అయిపోయి ఇంట్లో మా అక్క వాళ్ళు అలాగే మా వాళ్ళు అంటే మా నాన్నకున్న వాళ్ళు వచ్చారు కాబట్టి మేము వాళ్ళంతా వెళ్ళిపోయేసరికి నైట్ 11 అలా అయింది. 11 తర్వాత అన్నీ సర్దుకొని పడుకునేసరికి 1 అలా అయిపోయింది. యోధా ప్రాక్టీస్ నుంచి వచ్చేసరికి నైట్ లే 12 అయింది. లేదు 12 కాదు. 12 అయింది. 11:45 అట్లా అయింది. 12 అయింది. 12 అని ఎందుకంటుందంటే ఈవినింగ్ టైంలో వెళ్ళిందనమాట. అంటే నిన్న ఇంట్లో అకేషన్ చూసుకొని మళ్ళీ వెళ్ళింది. అసలు చాలా నేనైతే నాకు ఫస్ట్ నుంచి కూడా అంత ఇష్టం లేదు బేసిక్‌గా. ఎందుకంటే బాగా హార్డ్ వర్క్ చేయాలి. అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే చాలా మంచి డాన్స్ షో కదా! సో ఏంటంటే దానికి మనం టైం కేటాయించకపోతే పాపం మాస్టర్స్ ఇబ్బంది పడిపోతారు. అంటే ఒక మాస్టరు ఏంటంటే స్టూడెంట్ మంచిగుంటే మాస్టర్‌కున్న హ్యాపీనెస్ వేరుంటది. మనం కరెక్ట్‌గా టైం ఇవ్వకపోతే మాస్టర్స్ చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే మనకి అదొక ప్రోగ్రామ్ కావచ్చు. కానీ కొంత పెద్ద పెద్ద మాస్టర్స్‌కి అది ఒక లైఫ్ కూడా అవుతది. సో కాబట్టి నేనేం చెప్తానంటే మనం టైం స్పెండ్ చేయలేనప్పుడు మనం ఎందుకు నాన్న అని నేను ఫస్ట్ నుంచి కూడా యోధాని అడిగినప్పుడు కూడా నేను సారీ అండి యోధా చేయలేదని ఇలానే చెప్పాను. ఎందుకంటే ఇటుపక్క చదువు, ఇటుపక్క డాన్సు ఇన్ని కంటిన్యూస్‌గా చేయటం అంటే కొంచెం ఇబ్బంది పడాల్సొస్తది. అందుకనే వద్దులే అనుకున్నాను. అలాగే జంపింగ్స్ అవన్నీ అప్పుడు అనిపిచ్చేయి నాకు కొంచెం. ఇప్పుడు అంతా మారిపోయిందండి. ఇప్పుడు అయితే నాకిప్పుడు బాగా నచ్చుతుంది. ఒకప్పుడు నాకు కూడా అనిపిచ్చేది కొంచెం జిమ్నాస్టిక్స్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిచ్చేది. బట్ ఇప్పుడైతే నాకు అనిపిచ్చట్లేదు. మంచిగా అనిపిస్తుంది. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఒక డాన్స్ లాగానే నాకు చాలా నచ్చిందనమాట. అంటే జిమ్నాస్టిక్స్ అంటే చేయడం తప్పు కాదు. కానీ మా పాపకి రాదు కదా! రానప్పుడు మళ్ళీ నేను దాంట్లో పంపించి, మళ్ళీ ఆ ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. అట్ ద సేమ్ టైమ్ కంఫర్టబుల్‌గా డ్రెసెస్ అవన్నీ ఉంటాయి కదా! ఇయన్నీ దృష్టిలో పెట్టుకొని టైం కేటాయించలేము. ఇవన్నీ చూసుకొని నేను వద్దు అనుకున్నాననమాట. కానీ మా యోధ అయితే ఇది డాడీ ప్లీజ్ డాడీ ఒక్కసారి నన్ను ఫస్ట్ టైమ్ యోధ అంతగనంగా రిక్వెస్ట్ చేయడం. డాడీ ప్లీజ్ డాడీ ఒక్కసారికైనా వెళ్ళాలి చూద్దాం. వీలైతే నెక్స్ట్ సీజన్ కూడా నన్ను పిలిస్తే వెళ్తాను డాడీ ప్లీజ్. బాగా ఇష్టమండి యోధాకి డాన్స్ అంటే. వెళ్తాను డాడీ అంటుంది. సో, ఇంకోటేంటంటే ఇప్పుడెళ్తున్న మాస్టర్ గారైతే చాలా ఇంకా బాగా చెప్తున్నారని చెప్పేసి అంటుంది. చూద్దామండి. తన ఇష్టం ఏదైనా మేము ఎప్పుడు కాదనము. కాబట్టే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎళ్ళింది కాబట్టే చేసిన ప్రోగ్రామ్ బా చేయాలి. తనకి సపోర్ట్‌గా వెళ్ళింది కాబట్టి ఇంకా బా చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, అదనమాట. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే కాలేజీ వాళ్ళున్నారో వాళ్ళకి కూడా చాలా థాంక్స్ వాళ్ళు. అంటే యోధాని ఫస్టే చేర్పించేటప్పుడు మేము అన్ని పర్మిషన్స్ కోసం కూడా అడిగున్నాము. ఎప్పుడన్నా ఇట్లా 1, 2 రోజులు రాకపోతే కొంచెం ఎక్స్‌క్యూజ్ చేస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడైతే
ఆ! ఇంకా యోధా అయితే వెళ్ళి ప్రెజెంట్ అయితే డ్రెస్ అవంతా చూసుకొని రెడీ అయ్యే లోపల మీరు రండి డాడీ ఎడిటింగ్ చేయాలి కదా అని అంది. ఇడ్లీ చేసి టిఫిన్ చేసి వెళ్ళింది. మీరు రండి డాడీ అని చెప్పేసి వెళ్ళిందనమాట. అక్కడ నందిని వాళ్ళు ఉన్నారు కాబట్టి టెన్షన్ లేదు. వాళ్ళతోనే ఉంటుంది కాబట్టి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు అందరూ ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి టెన్షన్ లేదు. ఇప్పుడు నాకేంటంటే ఎడిటింగ్ వర్క్ ఉంది. ఫుడ్ తీసుకురమ్మంది కాబట్టి ఆగాననమాట. లేకపోతే అసలు నాకు అక్కడే యోధా ఎక్కడుంటే అక్కడే నేనుంటాను. ఆల్మోస్ట్ అక్కడ యోధాతో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను అడుగుతారు కూడా యోధా మీ నాన్నగారు రాలేదా అని. వన్స్ ఒకటండి మనం కమిట్ అయిపోయామంటే 100% ఇవ్వాలి. లేదు అంటే వదిలేయాలి. అంతేగాని మన మీద డిపెండ్ అయిన వాళ్ళ మీద లేదా మన మీద ఉన్న వాళ్ళ మీద మనం ఇబ్బంది పెట్టకూడదు. అది నా పాలిసీ. నేను చిన్నప్పుడు కూడా చిన్న చిన్న డాన్స్ స్టెప్పులేవో పిల్లలకి నేర్పాను కాబట్టే ఒక స్టూడెంట్ మంచిగా డాన్స్ ఏస్తుంటే మంచిగా మాస్టర్ చెప్పినట్టు చేస్తుంటే ఆ మాస్టర్‌కి ఉన్న హ్యాపీనెస్ చాలా ఉంటది. అందుకనే అండ్ స్పెషల్లీ మాస్టర్ నేను ఫస్ట్ మళ్ళీ శశి మాస్టర్ గారు కాల్ చేసి చాలా సేపు మాట్లాడారు నాతో. లేదండి చాలా చేయిస్తాను. నేను మీకు చెప్తున్నాను కదా! నేను మాటిస్తున్నాను. మీరు పంపించండి అని నాకు ఫోన్ చేసినప్పుడు ఆహ్, హ్మ్. చాలా అంటే నేను ఇబ్బంది పెట్టాలని కాదు. కానీ నాకు ఎలా తర్వాత మాస్టర్ చెప్పడం వల్ల నేను కన్విన్స్ అయిపోయాను. ఆహ్, త అది చాలా హ్యాపీ అనిపించింది. అంటే యోధా పెద్ద గ్రేట్ డాన్స్ అట్లని కాదు గానీ నాకున్నాయి కాబట్టే మళ్ళీ మనం కరెక్ట్ టైమ్ స్పెండ్ చేయకపోతే, టైము మనం కేటాయించకపోతే అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు కదండీ! అది నీ ఉద్దేశంతో నేను వద్దంటాను తప్పితే అదేం ఏం లేదు. అలాగే యోధా విషయంలో నేను చిన్నప్పటి నుంచి కొంచెం కేరింగ్‌గా ఎక్కువగానే ఉంటాను. ఏ స్టెప్ వేసుకోవాలి, ఏ ఏ స్టెప్ వేయాలి అడుగు ముందుకి, ఎటువంటి డ్రెసెస్ ఎంచుకోవాలనేది తన చాయిస్ ఇచ్చాను. తనకి చెప్పాను. ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుందని. తను ఒక కేటగిరీని ఎంచుకుంది. సో, తన డ్రెస్సింగ్ సెన్స్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. తనకు కూడా చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంది. సో, కాబట్టి ఆ కంఫర్ట్ జోన్‌లోనే ఉండగలిగితే మనం చేయగలుగుతాం గానీ, కంఫర్ట్ జోన్ దాటి ముందుకెళ్తే చేయలేమండి. నేనైతే చేయించను, చెయ్యం గూడా. సో, ఒకవేళ తనకి కంఫర్టబుల్‌గా లేని డ్రెసెసే వేసుకోవాలి, కంఫర్టబుల్‌గా లేనట్టుగానే ఉండాలి అంటే అసలు ఉండమండి. అవసరం లేదు. అలాంటి సిట్యుయేషన్ రాకూడదని కోరుకుంటున్నాను. వచ్చిందనుకో తను చదువుకుంటది, తన జాబ్ తను చేసుకుంటది. హ్యాపీగా తను ఉంటది తప్పితే మేము అలా అయితే చెయ్యము. అది మేము పెట్టుకున్న ఇది అన్నమాట అంతే. మేము ఎక్కడ పెరిగాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఏంటి అవన్నీ కూడా కొన్ని చూసుకొని దాన్ని బట్టి చేయాలని నా ఉద్దేశం. సో, ఫైనల్‌గా అయితే సునీత అయితే సో, అదనమాట అండి. ప్రెజెంట్ అయితే ఇంకా సునీత చపాతీలు చేసేస్తుంది. తీసుకొని వెళ్ళాలి. ఓకే. మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. అయిపోయింది పెట్టేసుకుంటా. ఇది వితౌట్ ఆయిల్ నీకా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అండి.